జై శ్రీమన్నారాయణ ఏడుకుల వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్, గోవిందమాల దీక్ష పీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్. గోవిందమాల దీక్ష తీసుకున్న గోవిందులకి 7 వారాల వ్రతం చేసిన మాతలకి ప్రత్యేకమైన దర్శనం ఇవ్వాలని మనం గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విన్నవించుకుంటున్నాం. దానిలో భాగంగా మన గోవిందులందరం కూడా సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఉంటే తప్ప మన విన్నపాలని వారు గౌరవించేటట్టుగా లేరు. కాబట్టి గోవిందులందరినీ కూడా మేము కోరుకునేది ఏమిటంటే, ఈ అన్నమయ్య పీఠం తిరుపతి వారు విజయశంకర్ శ్రీ 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 విజయశంకర్ స్వామి గురూజీ యొక్క ఆధ్వర్యంలో, అంటే వారికి అనుబంధంగా ఉంటూ వారి సహాయ సహకారాలతో మళ్ళొకసారి మనం మన హక్కుల గురించి టీటీడీ వారికి విన్నవించుకోవాలని నిర్ణయించాము. దానిలో భాగంగా ప్రతి గోవిందుడు ఇందులో రిజిస్ట్రేషన్ అయి చక్కగా ఐడి కార్డు తీసుకొని వారి గుర్తింపుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఐడి కార్డు యొక్క సిస్టమ్ ఏమిటంటే, ప్రతి డిస్టిక్లో గురువులు ఉంటారు. ఇప్పటికే 460 మంది వారు ఐడి కార్డు తీసుకోవడం జరిగింది. ఇది గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ అనుబంధంగా, అంటే అన్నమయ్య పీఠానికి అనుబంధంగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మనము ఒక గురువుకి ఒక ఐడి కార్డు తీసుకుంటే, ఉదాహరణకి అతనికి సీరియల్ నెంబర్ 3 వచ్చింది అనుకోండి, ఆయన కింద ఎంతమంది శిష్యులు ఉన్నా ఆ 3 నెంబర్ కింద అటాచ్ అయిపోతుంది. అంటే 3/1, 3/2, 3/3, 3/4 అనే విధంగా దీన్ని తయారు చేశాము. కాబట్టి ప్రతి ఒక్క గోవిందుడు, గోవిందమాల వేసుకున్న వాళ్ళు, 7 వారాల వ్రతం చేసే వాళ్ళు, వారి యొక్క ఫోటో, తర్వాత పేరు, తర్వాత ఊరు, తర్వాత సెల్ నెంబర్ మాకు పెట్టినట్టయితే వారికి ఐడి క్రియేట్ చేసి మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్లో వీళ్ళ వివరాలని పొందుపరచడం జరుగుతుంది. రేపు మనం టీటీడీ వాళ్ళ దగ్గరికి ప్రత్యేకమైన దర్శనాలు ఏమన్నప్పుడు వారు ఈ వెబ్సైట్ని ఆధారంగా చేసుకొని ఇస్తారని ఆశిస్తూ, వారు మాకు ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరం సంఘటితంగా ఉండి మళ్ళొకసారి వారి దగ్గరికి వెళ్ళి మన విన్నపాలు విన్నవించుకోవటం. అంటే ప్రతి గోవిందమాల వేసుకునే గోవిందుడు ఎంతో కష్టపడి, అంటే స్వామివారి మీద ఉన్న భక్తితో 49 రోజులు దీక్ష చేస్తారు. మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టుకొని, ఇరుముడిని సాక్షాత్ శ్రీమన్నారాయణగా భావించి ఇరుముడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని సకుటుంబ సపరివారంగా పూజలు చేస్తారు. అట్లా 49 రోజులు దీక్ష ఉంటుంది, 21 రోజు ఉంటుంది. వారి వెసులుబాటుని బట్టి ఆ దీక్షలు చేస్తారు. చేసినప్పుడు వారు అలసి సొలిసిపోయి ఉంటారు, ఒంటిపూట భోజనంతో, రకరకాల నియమాలతోని. ఆ టైంలో వారు తిరుమల దర్శనం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ విధంగా గోవిందులందరం సంఘటితమై మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి హృదయపూర్వకంగా వారికి మా యొక్క విన్నపాన్ని వారికి విన్నవించుకొని, ఈ సంవత్సరమైనా మనము ఈ గోవిందులకి ప్రత్యేకమైన దర్శనము, తర్వాత గురువులకి గౌరవ వేతనము, మనము అక్కడ అంటే తిరుమలలో అందరికీ మఠాలకి ప్లేస్ ఇచ్చారు. అట్లాగే మన గోవిందులకు కూడా ఒక ప్లేస్ ఇమ్మని అడుగుతున్నాము. అట్లాగే ప్రతి గోవిందమాల వేసుకున్న వాళ్ళకి ఒక మెడికల్ ఉచిత వైద్యం అందించే విధంగా చేయాలని అడుగుతున్నాము. ఈ విన్నపాలతో మనం ముందుకు పోతున్నాము. దీనిలో భాగంగా మే 2వ తారీఖున విద్యాధర స్కూల్ తిరుమల టీటీడీ పరిపాలక భవనం ఎదురుగా ఉంటుంది. ఆ స్కూల్లో మే 2వ తారీఖున అన్నమయ్య జయంతి జరుపుతున్నాం. కాబట్టి ప్రతి గోవిందుడు తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈలోగానే వాళ్ళు ఒక ఐడి కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడి కార్డు మేమే ఇష్యూ చేస్తాము. మేము చెప్పే వాళ్ళ ఫోటో, పేరు, తర్వాత వాళ్ళ ఊరు, వాళ్ళ జిల్లా, తర్వాత సెల్ నెంబర్ మాకు ఇచ్చినట్టయితే మాకు ఐడి కార్డు తయారు చేసి ఇస్తాము. ఈ ఐడి కార్డ్ని మేము వెబ్సైట్లో పెడతాము. రేపు గోవిందమాల దీక్ష పరిరక్షణ పరిషత్ అనే దాంట్లో పెడతాము. ఎవరైనా సరే దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎవరైతే మాల వేసుకుంటున్నా వాళ్ళకు ఒక గుర్తింపు, ఇప్పటివరకు గుర్తింపు లేదు. ఈ గోవిందమాల వేసుకునే వారికి ఇప్పుడు గుర్తింపు కోసము ఈ విధంగా ఒక వేదిక ఏర్పాటు చేశాము, ఒక వెబ్సైట్ రూపంలో. కాబట్టి
మే 2వ తారీఖు అన్నమయ్య జయంతి సందర్భంగా మనకి పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. విద్యాధర స్కూళ్ళు ఆపోజిట్ టీటీడీ పరిపాలక భవన్ ఎదురుగా ఉంటుంది. తప్పకుండా అందరూ హాజరవ్వండి, గోవిందులు అందరూ హాజరవ్వండి. అయిన తర్వాత అక్కడ మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకొని మనం ఒక విన్నపము, ఇది మనము శ్రీమన్నారాయణుడికి ఇచ్చే విన్నపం. ఆ శ్రీమన్నారాయణ దయ ఉంటేనే మనకి ఇది వస్తుంది. కాబట్టి అందరూ మే 2వ తారీఖున తిరుపతి రండి. ఈలోగా మీ అన్నీ పంపిస్తే వెంటనే మేము ఐడి కార్డ్ చేసి పంపిస్తాము. దాన్ని మీరు ప్రింట్ చేసుకొని మీరు ఐడి కార్డ్ ధరిస్తే మీ యొక్క గుర్తింపుని తెలుపుకోండి. తప్పకుండా ఐడి కార్డ్ తీసుకోవాలి. గురువులకు మా ఇదే విన్నపం, గురువులు ఐడి కార్డ్ తీసుకోండి. మీ శిష్యుల చేత కూడా మీ కింద ఐడి కార్డు తీపించండి. తప్పకుండా ఇలా చేద్దాం. ప్రతి డిస్టిక్లో కావాలి. అందరం కలిసి రేపు మే 2వ తారీఖున అన్నమయ్య జయంతి సందర్భంగా తిరుపతిలో మనం కలుస్తాము. జై శ్రీమన్నారాయణ. గోవిందులందరికీ ఇదే ఆహ్వానం. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఆయురారోగ్య అష్ట అభివృద్ధార్థం శ్రీమన్నారాయణుడి అండ ఎంతో అవసరం మనకి.